రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలేంటి, ఆ అంశాలకు సంబంధించి నిజంగా జర్నలిజంలో అలాంటి అక్షరాలే రాస్తున్నారా, వాస్తవ కథనాలేంటి, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మార్నింగ్ న్యూస్లో పేపర్ విశ్లేషణ చేద్దాం. మొదటగా మన తెలంగాణ చూద్దాం. మన తెలంగాణకు సంబంధించి ఎలాంటి అంశాలు రాస్తారో చూద్దాం. ఇక ముంబై భవనం కూలి 19 మంది మృతి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. దానికి సంబంధించిన ప్రధాన అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా హైకోర్టు సీజేగా జస్టిస్ బుయాన్ ప్రమాణ స్వీకారం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమం, బుయాన్తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్, హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక పాల్గొన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ బుయాన్ 5వ ప్రధాన న్యాయమూర్తి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే దీంతో పాటు మరో అంశాన్ని కూడా చూడొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ను కలిసిన ఫోటో మాత్రం హైలైట్గా నిలుస్తుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్గా మారింది. ఈ చిరునవ్వులు ఇలాగనే విరబూస్తేనా అంటూ కూడా టైటిళ్లతో కూడా అన్ని పత్రికలలో వస్తాయి. అది కూడా చూద్దాం. ఇక కరోనాతో జాగ్రత్త, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం నియంత్రణ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలు అదుర్స్, ప్రథమ ద్వితీయ సంవత్సరాలలో ముందంజలో బాలికలు. ఫస్ట్ ఇయర్లో 63.32%, సెకండ్ ఇయర్లో 67.16% ఉత్తీర్ణత. ఇక అగ్రస్థానంలో నిలిచిన మెడ్చల్ జిల్లా సైన్స్ గ్రూపులలో అత్యధికంగా ఉత్తీర్ణత. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి. అయితే రేపు 10th, ఎల్లుండి టెట్ ఫలితాలు. 4 ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. 4 విద్యార్థులు ఆత్మహత్యకు సంబంధించి కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిందో ఒక్కసారి మనం ఇది కూడా చూద్దాం. ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు వద్దు, చర్యలు వద్దు అంటూ కూడా మంత్రి సబితకు సంబంధించిన వ్యాఖ్యనైతే మనం చూస్తున్నాం. అయితే ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులు ఎవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏడాది నష్టపోకుండా ఉండేందుకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సమయంలో విద్యార్థులు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారి తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులలో ఆత్మహత్య స్థైర్యాన్ని కల్పించాలని కళాశాల లెక్చరర్లకు మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఏ విద్యార్థి కూడా ఆత్మహత్య అనే విషయం ఉండదు. మానసికంగా దృఢంగా ఉంటారు. దానికి సంబంధించి ఎంతోమందిని చూడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే అగ్రస్థానంలో ఉన్న వాళ్ళే వేల మందిని చూస్తాం మనం. అంకురాల రాజధాని టీ హబ్ 2 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక దేశానికి ఇది ఆదర్శం, యువతకు మార్గనిర్దేశం, ఆర్థిక వ్యవస్థకు ఊతం, తెలంగాణ స్టార్టప్ పాలసీ, ఐటీ కంపెనీలకు అనుకూలం. 7 ఏళ్లలో 2వ టీ హబ్ ప్రారంభం, గర్వకారణం. నూతన స్టార్టప్లు దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ను ఏర్పాటు చేసిన కేటీఆర్కు అభినందనలు. టీ హబ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది అంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ రతన్ టాటాకు సంబంధించిన స్టేట్మెంట్ చూడొచ్చు. ఇక భారత్లో ఎంటర్ప్రైనర్షిప్కు సంబంధించి మరింత బలం చేకూర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపును ఉపయోగపడుతుంది. టీ హబ్ 2ను ప్రారంభించిన మిత్రుడు కేటీఆర్కు శుభాకాంక్షలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అది ఆండ్రూ ప్లెస్మింగ్ టీఎస్ యూకే హై కమిషనర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన సంబంధించి అయితే మనం చూసాం. నిన్న ముఖ్యమంత్రి టీ హబ్కు సంబంధించి ప్రారంభోత్సవంలో నిన్న పాల్గొన్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత మన ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జియో బోర్డుకు ముఖేష్ రాజీనామా, ఆకాష్ అంబానీకి పగ్గాలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక ట్రక్లో 46 మృతదేహాలు, అమెరికాలోకి చొరబాటు యత్నంలో విషాదం అంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక మహాపీఠంపై ఫడ్నవీస్ పావులు కదుపుతున్న బీజేపీ, ఢిల్లీలో నడ్డా, అమిత్ షాలతో ఫడ్నవీస్ చర్చలు. తిరిగి వచ్చి గవర్నర్తో సమావేశమైన మాజీ సీఎం, అసెంబ్లీలో ఉద్ధవ్ సర్కార్కి బలపరీక్షకు ఆదేశించాలని డిమాండ్, ముంబైకి తిరిగి రావాలని రెబల్స్కు ఉద్ధవ్ లేఖ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మహాపీఠానికి సంబంధించి మహారసవత్తంగా సాగుతుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీ అనుకూలంగా ఉండాలనే సంకేతం ఇది. రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి పూర్తిగా కేవలం అక్కడ ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ను ఏ విధంగా పడగొట్టాలి, ఫడ్నవీస్ అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళ పార్టీని ఏ విధంగా ఉండాలనేది
దానికి సంబంధించి అయితే నిన్న శివసేనకు సంబంధించిన రెబల్స్ నేతల తిరుగుబాటు మొదలైన మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం సంక్షోభంలో అయితే కూరుకుపోయింది. ఇంకా సమస్య కొనసాగుతూనే ఉంది. ఇక ఖాతాలు గలగల, సాగు కలకల, రైతు బంధు నిధుల జమతో అన్నదాతలలో ఆనందం. తొలి రోజు 20 లక్షల మంది ఖాతాలలో 586 కోట్లు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక దానికి సంబంధించి స్టేట్మెంట్లు ఏంటి? రైతు బంధు కేసీఆర్, రైతులు అప్పు చేయకుండా వ్యవసాయం మొదలుపెట్టి విత్తనాలు విత్తే సమయానికి రైతులకు సమయానికి రైతు బంధుని ఇచ్చి నిజంగానే రైతుకు బంధువు అయ్యాడు కేసీఆర్, రుణం తీర్చుకోలేనిది. మేడ ధర్మారావు, ఎంగనూరు, ఖమ్మం జిల్లా. ధీమా ఇచ్చిన రైతు బంధు సాయంతో మా తలరాతలే మారాయి. నాకున్న 2 ఎకరాలలో పత్తి పంట వేశాను. పెట్టుబడికి ఎవ్వరి వద్ద చేయి చాచకుండా నాకు వస్తున్న 10,000 రైతు బంధు సాయంతో ధీమాగా వ్యవసాయం చేస్తున్నాను అంటూ పబ్బా శివశంకర్, గణపురం, ములుగు జిల్లా. ముచ్చట ఏంటంటే రైతులు ఎట్లా మోసపోతారు తెలుసా? రైతు బంధు ఇస్తాడు, ఎంత వస్తుంది? ఈయనకు 10,000 వస్తుందట. 10,000తోని ఎవరి దగ్గర 2 ఎకరాలల్లా అప్పు చేయకుండా చేస్తాను. ఎంత ఉన్నాయి ఇత్తనాల బస్తా? 10,000 ఉందా? ఎరువులు ఎంత ఉన్నాయి? ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిండు? ఎరువులన్నీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. అది మర్చిపోయారు. రైతుల రుణాలు ఇప్పటి వరకు జాడపత్తలు, రైతులకు రుణాలు ఇప్పటివరకు వచ్చినా రుణమాఫీ జరిగిందా? పోనీ కొత్త రుణాలు వస్తున్నాయా? అది లేదు. ఇవన్నీ మర్చిపోయి కేవలం 10,000 ఇస్తే మంచిదే, కానీ ఆ 10,000 వ్యవసాయం చేసేటోని కాదు కదా, అందరికీ ఇస్తారు. దాంట్లో రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దానికి సంబంధించి 1000 ఎకరాలు ఉన్నోనికి ఏం చెప్పాలి? మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకి 100 ఎకరాలున్నాయి, వాళ్ళకి వస్తాను ఏం చెప్తారు? ఇక్కడ రైతు బంధు రాగానే గలగల. రైతు బాంధవుడు కేసీఆర్, రైతులకు సంబంధించి రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అప్పులు చేయకుండా ఉండాలంటే ఆ రుణమాఫీ చేయమనుర్రి, మళ్ళా రుణాలు ఇయ్యి, వాటిని కూడా మాఫీ చేయమనుర్రి, ఆ ఎరువులు ఇవ్వమనుర్రి. ఇవన్నీ వద్దు, కేవలం రైతు బంధు 10,000 పడ్డాయి కదా, కథం. ఆ రైతు బంధుతోనే ఇక కలకల ధీమా వ్యక్తం చేసిండు. 2 ఎకరాలు రాగానే ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడు? ఈ 2 ఎకరాలు 10,000తోనే ఎవరి దగ్గర చేయి చాచుకుంటూ 10,000 చూస్తున్నావన్నా, మిగతా అన్ని ఆడబోతున్నాయి, అవన్నీ చూడవే. ట్యాంపరింగ్ పై ప్రభుత్వం సీరియస్, సమగ్ర విచారణకు ఆదేశం, వివరాలు అందించాలని కలెక్టర్లకు సీఎస్ ఉత్తర్వులు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం. సీసీఎల్ఏ అధికారుల వివరణ సంచలనం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక ధరణి పోర్టల్లో ట్యాంపరింగ్ ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది. మంగళవారం మన తెలంగాణలో వచ్చిన కథం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోమూల్ గ్రామానికి పలువురు రైతులకు పాస్ పుస్తకాలు ఉన్నా కూడా పెండింగ్ మిటివేషన్ చూపించడంపై కూడా అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక వేల ముగిసింది, ఖజానాకు 3,000 కోట్లు, 4 ఏళ్ల కాలానికి 7.94% వడ్డీకి బాండ్ల జారీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఇక చెక్కులపైన జీఎస్టీ, కొన్ని పోస్టల్ సేవల పన్ను పరిధిలోకి మంత్రులు కమిటీ సిఫారసు, జీఎస్టీలకు రాష్ట్రాల పరిహారంపై నేడు చర్చ అంటూ కూడా మన తెలంగాణ ప్రధాన బ్యానర్ ఐటమ్ అయితే హైలైట్ చేస్తుంది. అయితే ఈ పేపర్కి సంబంధించి ప్రధానంగా జస్టిస్ భుయాన్కి సంబంధించి ప్రమాణ స్వీకారం, ఇటు ముఖ్యమంత్రి గవర్నర్ని కలవడం అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక మరో పత్రికను చూద్దాం, నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఎలాంటి అంశాలను పొందుపరిచిందో చూద్దాం. రైట్, ఇది పేపర్. హైదరాబాద్ ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం, భారతదేశ సాఫ్ట్వేర్ వ్యవస్థ ప్రస్థానంలో మెలిమలుపులు, యూనికార్న్ ఎకోసిస్టంలో ఒక అద్భుత ఆవిష్కరణ, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్, 10 అగ్రశ్రేణి స్టార్టప్ వ్యవస్థలో అగ్రగామి, 4,000 ప్రపంచ సాఫ్ట్వేర్లకు ఊతమిచ్చే వేదిక, యువత ఆలోచనలు నిజం చేసే కార్యశాల, సృజనాత్మక ఆవిష్కరణలో ఛాంపియన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలం, ఐటీ మంత్రి కేటీఆర్ దక్షతకు నిదర్శనం. ఇది టీ హబ్ 2.0 భారతదేశ ఐటీ హబ్. రైట్, ఎక్సలెంట్. ఇగో ఈ మ్యాటర్ ఇక్కడనే ఉండరు, లాస్ట్కి ఇదంతా అసలు ఏముందో చూసినాక నేను ఒక ముచ్చట చెప్తా. దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ప్రపంచ సాఫ్ట్వేర్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. నోట్ దిస్ పాయింట్, దేశ యువతకు బంగారు బాట వేసిందట. రైట్, ఇక్కడ ఎడమైంది, ఇగో దేశ యువతకు ఇదొక్కటి. రైట్, వారి ఆలోచనలు సాకారం చేసుకునేందుకు ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్ టీ హబ్ 2.0 అవతరించింది. దానికి సంబంధించి కూడా
కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ దేశ యువత అంకితమైంది. సాఫ్ట్వేర్లకు రాజధాని హైదరాబాద్ నగరం వ్యాపారవేత్తలుగా మారాలని తలపిస్తున్న దేశ యువత ఔత్సాహికులకు ఆర్తి తీర్చేందుకు టీహబ్ 2.0 ఏర్పాటు. భారత వజ్రోత్సవాల ముందు ప్రారంభం చారిత్రాత్మకం. 2021లో రాష్ట్ర స్టార్టప్ మార్కెట్ $4.8 బిలియన్. త్వరలో హైదరాబాద్ నుంచి స్టార్టప్ ఇన్నోవేషన్లో బ్రేక్ త్రూ. దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్టార్టప్ పాలసీ సీఎం కేసీఆర్. దానికి సంబంధించి మనం చూస్తాం సీఎం కేసీఆర్ ఏం చెప్పిండో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో. ఇక స్టార్టప్ టీహబ్ దేశ యంగ్ తరంకు అంకితం. టీహబ్ 2.0 ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఓకే, వెరీ గుడ్, సూపర్. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2016లో మొదటిసారి ఇన్నోవేషన్లో పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది. మంచిగుండూరు 2016లో మొదటిసారిగా ఇన్నోవేషన్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిలో 6,660 ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి 356 సీడ్ ఫండ్ను పొందిన సాఫ్ట్వేర్లు. అయితే దీంట్లో 148 వెంచర్ క్యాపిటల్ నుంచి ఫండ్ పొందిన సాఫ్ట్వేర్లు ఇంక్యుబేషన్ సెంటర్లలో ఉన్నాయి 3,420. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్టార్టప్ల ఫండు 1,300 కోట్లు. తెలంగాణ కేంద్రంగా ఏర్పడిన స్టార్టప్లకు వచ్చిన నిధులు 10,000 కోట్లు. సాఫ్ట్వేర్ల కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహక కార్యక్రమాలు 75కి పైగా. దాంట్లో 50కి పైగా సర్వీసుల ప్రొవైడర్లతో టీహబ్ సంబంధాలు. టీహబ్తో పనిచేస్తున్న మోటార్స్ 60కి పైగా. రైట్, ఇక్కడనే ఉండనండి. నేనేం చెప్తున్నా అంటే ఈ దేశ యువతకు భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు వారి ఆలోచనలు సాకారం చేసుకునేందుకు ఆవిష్కరణ కేంద్రంగా హైదరాబాద్లో టీహబ్ 2.0 అవతరించింది. దేశ యువతకు భవిష్యత్తు బంగారు బాట వేసేందుకు, అంటే వారి బాట పరిచేందుకు, వారి ఆలోచనలు సాకారం చేసుకునేందుకు ఇక్కడ వేసింది. ఇదే దేశ యువత కాదు, నేను తెలంగాణ యువత గురించి మాట్లాడతాను. తెలంగాణ యువతకు సంబంధించి ఇక్కడ దాదాపు వాళ్ళు కనీసం ఏంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన రుణాలు వస్తాయి. ఆ రుణాలు ఎక్కడా కనిపించట్లే. స్టడీకి సంబంధించిన రుణాలు వస్తాయి, ఆ రుణాలు ఎక్కడా కనిపించట్లే. కనీసం వాళ్ళకున్న ఆలోచనలు చేసుకోవడానికి వారికి కొద్దిగా బ్యాంకులలో రుణాలు ఇవ్వడానికి ఎన్నో కండిషన్లు ఉన్నాయి. ఈ టీహబ్కు తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎన్ని పెట్టిర్రు ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి? 6,660 రిజిస్టర్ అయిన స్టార్టప్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంది 356 సీడ్ ఫండ్స్ను పొందిన సాఫ్ట్వేర్లు. దీనికి ఎంత పెట్టిలు? 1,300 కోట్లు పెట్టిలు. 1,300 కోట్ల ప్రోత్సాహక కార్యక్రమాలు ఎన్ని పెట్టిలు? 70కి పైగా పెట్టిలు. దాంట్లో ఆ ప్రొవైడర్లతో సంబంధాలు ఉన్నాయని 50కి పైగా ఉన్నాయి. ఎన్ని అయిపోయినాయి? టీహబ్తో పనిచేస్తున్న మోటార్స్ ఎన్ని? 60. ఆ స్టార్టప్ హబ్తో హైదరాబాద్ దేశానికి ఎన్ని? టాప్ 5 అయిపోయింది. ఏమున్నా ఇక్కడ ఎవరికున్నా మంత వ్యాపారవేత్తలకే ఉంటాయి. లేను కొత్త యువత లేదు ఇక్కడ. నేను ఇక్కడ మ్యాటర్ ఏం చెప్తున్నా అంటే టీహబ్ పరిణామం చాలా శుభతరుణం, దాన్ని స్వాగతిద్దాం. ఇది పెట్టడం చాలా మంచిదే. టీహబ్కు సంబంధించి టెక్నాలజీని ఎంత వాడుకుంటే అంత అభివృద్ధి. దానికి సంబంధించి ఇక్కడ యువతకు అవకాశం కల్పిస్తున్నాం, వారి బంగారు బాటలకు వేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్పిర్రు అంటాను, ఇంక్యుబులేటర్లు మొత్తం ఉన్నవన్నీ, వాళ్ళ ఎన్ని కంపెనీలో సంబంధాలున్నాయి, ఎన్ని పోయినాయి, ఇక కొత్త యువతకు వచ్చే వారికి ఏ విధంగా స్పేస్ ఇస్తారు. ఇప్పటివరకు టీహబ్ 0.2 ఓపెన్ చేసిరుగా, మొదట్లో 2016లో అనుకుంటా అప్పుడు ఓపెన్ చేసింది ఉందిగా. దానికి సంబంధించిన ఇప్పటివరకు ఎంతమంది తెలంగాణ యువత ఆవిష్కరణ చేసిర్రు, ఎంతమంది దాంట్లో కొత్తగా ఉన్నది, ఎంతమంది పాల్గొన్నారో అది కూడా ఇస్తే బాగుండు. ఎందుకంటే ప్రభుత్వం మీద వచ్చే విమర్శకు సమాధానమే ఈ పేపర్. దానికి సంబంధించి కూడా మనం చూడాలి. పల్నాడు మిస్టరీ కన్నుమూత, నిద్రలోనే తుదిశ్వాస, వ్యాపార దిగ్గజం మృతిపై పలువురు సంతాపం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక జియోకి వారసుడు వచ్చాడు. రిలయన్స్ జియో చైర్మన్గా ఆకాష్ అంబానీ, బాధ్యతల నుంచి వైదొలిగిన ముఖేష్ అంబానీ. ఏమున్నది జియో? ఫస్ట్ ఫ్రీ ఇచ్చిండు, తర్వాత మూత మోగించిండు. సింపుల్ లాజిక్. ఏంటంటే ప్రభుత్వ పథకాలు పనిచేసేటోని ఏ విధంగా సోమరిపోతుని చేస్తాయో ఇక్కడ కూడా మనల్ని అట్లనే ఫస్ట్ చేసారు, తర్వాత బాత్తాలు. ఆ విషయం వద్దు మనకు, వీళ్ళ గురించి మనకెందుకు, మన సంపద అంతా ఆవిరి చేస్తారు వాళ్ళు. రైతు బంధుతో మస్తు సౌలత్, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం. తొలి రోజు 587 కోట్లు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కేలోని పంట పొలాలలో ధరవేస్తున్న ముఖ్యమంత్రి, ఫ్లెక్సీలతో క్షీరాభిషేకం చేస్తున్న రైతులు. రైతన్న మీరు ఏమనుకోకుర్రి, నేను కూడా రైతు బిడ్డనే. 19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి. ఉదయం 8 గంటల నుంచే మోగిన ఆ ఫోన్లు. ఊరారా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం. నేడు 2 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు. 16.32 లక్షల మంది రైతులకు 1234 కోట్లు. రైతుల బతుకులు మారాయి. నిరంజన్ రెడ్డి, కేంద్రం ఇబ్బందులు పెట్టినా కూడా రైతు బంధు సాయం అందించాము. మంత్రి హరీష్ రావు. రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం, తొలకరి అన్నదాతకు ప్రభుత్వ వరం. రైతు బంధు ఇది రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. ట్విట్టర్లో మంత్రి హరీష్ రావు. అన్న, ఇదే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి సంబంధించి మీ జిల్లాలోనే నిన్ననే
ఏది పోడు భూములకు సంబంధించి పోలీసు వాళ్ళను మహిళలను చూడకుండా కొట్టిన దాఖలాలని, మరి దానికి సంబంధించి మా భూములకు మాకు పట్టాలు ఇవ్వాలని అడగాలి కదా. ఇంత డప్పులు కొడుతున్నారు, ఓకే మీకు మంచి జరుగుతుంది కొడుతున్నారు, అదే ఎరువులు ఇస్తా అని చెప్పిండు కదా, ఎరువులు ఏడవైనా ముఖ్యమంత్రి గారు అని అడగండి. అదే మీ బిడ్డలు ఉన్న నిరుద్యోగులు నోటిఫికేషన్ వేసి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు అని అడగండి. ఇదే డప్పులు కొడుతున్నారు కదా, ఇదే వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని అడుగుర్రి. ఇదే డప్పులు కొడతారు, ఇంత పాలాభిషేకాలు చేస్తారు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు, మీకు వేసింది ఎంత మా అంటే 2 ఎకరాలకు 10,000 పడవచ్చు అంతే కదా. మరి దానికి సంబంధించి మీకు ఎంత నష్టపోదు, రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తా, పోయినసారి ఎంత ఇబ్బందులు పడ్డాయి అవన్నీ అడుగుర్రన్నా. ఒక్కదాంతో సంబరపడద్దు మనం. ఇది మన ప్రభుత్వం. ఇక్కడ ఏం చెప్పిండు మంత్రి హరీష్ రావు, రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం, తొలకరి అన్నదాతకు ప్రభుత్వ వరం, రైతు బంధు ఇది రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. రైతు బిడ్డ పాలిస్తే రైతుకున్న కష్టాలు తెలిస్తే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రైతు కంపల్సరీ మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు, దేశానికి అన్నం పెడతాడు. తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆఖరికి ఇక తను చేయలేను బ్రతకలేను అన్న పరిస్థితులలో చాలామంది అన్నదాతలు అప్పులో ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి ఆత్మహత్యలు ఏం తెలంగాణ కావాలి. ఇప్పటివరకు రైతులు అన్ని ఆత్మహత్యలు జరిగినాయి, మొన్నటి వరకు లిస్టు అవి కూడా చూసుకోవాలి కదన్నా. దీన్ని మనం అభినందిద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ని. ఇక్కడ ఎవరు ఏ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సినవి వేడబోతున్నాయి, మనకు వచ్చేటి ఏంటి ఈ ఒక్క టాలీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కదాంతో మనం సంబరపడితే 5 ఏళ్లతో తినాలి, ఒక్కేళ్ళతో అన్నం తినలేం కదా. మిగతాయి కూడా పోతున్నాయి, అవి చూసుకోర్రి జర జాగ్రత్త అని చెప్తున్నాయి. ఎందుకంటే మన బిడ్డనే పాలిస్తున్నారు, బయట ఎవరైనా పాలిస్తే మనం ఊకునేది లేదు కానీ. రైట్, ఇక సాక్షి దినపత్రిక చూసుకుందాం. సాక్షి దినపత్రికకు సంబంధించి రూపాయి ఢమాల్ 48 పైసలు పడి 78.5 వద్ద ముగిసిన డాలర్తో రూపాయి మారకం విల. ఇక జియో బాస్ ఆకాష్ రిలయన్స్ జియో బోర్డుకు ముఖేష్ అంబానీ రాజీనామా. మీరు ఎవరన్నా రాజీనామా చేసుకోర్రా, మాకేం సంబంధం అది. ఇక ఇంటర్ ఫలితాలు బాలికలు బల ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ముందంజ ఆశాజనకంగానే రిజల్ట్స్. ఫస్ట్ ఇయర్లో మొత్తం 63.32%, సెకండ్ ఇయర్లో 67.16% ఉత్తీర్ణత. 2 సంవత్సరాలను సత్తా చాటిన మెడ్చల్ విద్యార్థులు. ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి చేశారు. రైట్, ఇక హైదరాబాద్లోని మాదాపూర్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ హబ్లో టీ హబ్ 2.0 ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. దేశానికే రోల్ మోడల్, సాఫ్ట్వేర్లకు చిరునామా తెలంగాణ టీ హబ్గా ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది రోప్ మ్యాప్. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధికి తోడ్పడే తర్వాతి తరం సాఫ్ట్వేర్లకు ప్రోత్సాహం. రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది. టీ హబ్తో 2.0 సదుపాయాన్ని దేశ యువతకు అంకితం చేస్తున్నామని వెల్లడి. టీ హబ్ 2వ దశ ప్రారంభం అంటూ కూడా ఇక్కడ ఎవరో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించిన స్టేట్మెంట్ అయితే చూసినా. ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో హైటెక్ సిటీకి సంబంధించి చంద్రబాబు అభివృద్ధి చేసిండు. దాని వెనుక అమెరికాకు సంబంధించిన ఒక స్టూడెంట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ భూములు ఎవరెవరికి పోయినాయి అనేది ఒక అంశం అయితే ఇక్కడ టీ హబ్ 2.0 వచ్చింది. దీని వెనుకున్న మర్మం కూడా చూడుర్రి అని చెప్తాను అంతే. ఇది మంచి జరిగితే శబాష్, మనం ప్రభుత్వాన్ని అభినందిద్దాం, దాంట్లో ఏం లేదు. ఇక దేశాన్ని ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపాలి. అవును, దేశాన్ని ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలుపుదాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జయల్ బుయాన్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రముఖుల హాజరు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజే జస్టిస్ బుయాన్కు శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. రైట్, ఇక మన మార్కులలో లేదా 1 2 3 4 5 6 7 8 10 ఎయిర్రి ఇక వేస్తారు చూడుర్రి. రైతన్నల రక్తం దాగడానికి ఇక ప్రైవేటు కాలేజీలు రెడీగా ఉంటాయి. ఇక ప్రైవేటు కాలేజీలు ఇక స్కూళ్ళు ఇక రిజల్ట్స్ వస్తా అంటే ఇక చూడుర్రి. ఇక 991 వచ్చినాయట. ఆ స్టేట్ ఫస్ట్ మార్కులతో అద్భుత ఫలితాలు సృష్టించిందంటే ఇక వేసారు. ఇక చూడుర్రి ఇక ఈ స్టేట్మెంట్లు ఉంటాయి. ఎంత ఒక ఎల్కేజీ యూకేజీ చదవాలంటే ₹1,00,000 ఫీజా? ఇదా విద్యా వ్యవస్థ? ఏడున్నాం మనం? ఇక్కడ మన మంత్రి గారు ఏం చెప్పారు స్టేట్మెంటు? దేశానికే రోల్ మోడల్. దేంట్లో దేశానికి రోల్ మోడల్? ఫీజుల విషయంలో రోల్ మోడల్ అవుతాం మనం. విద్యా వైద్యం ఉచితం ఇయ్యనంత కాలం ఆర్థిక వ్యవస్థ నాశనంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని కూడా కట్టడి ఎత్తి అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళున్న దాదాపుగా రాజకీయ పార్టీలలో ఉన్న ప్రముఖులందరికీ విద్యా సంస్థలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయరు. ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక మూలధనం మొత్తం ఎక్కడి, ఇవన్నీ పైసలన్నీ ఎక్కడి? అయ్యో నా బిడ్డ పలానా కాలేజీలో చదువుతుందంట, నా బిడ్డని ఈ కాలేజీలో జాయిన్ చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి నేను కూడా జాయిన్ చేస్తా, పెద్ద చదువు చదివించాలని రైతులకు చిన్న ఆశ నమ్మకాన్ని వీళ్ళు రక్తాన్ని పీల్చుకొని దాగి వేల ఫీజులు వసూలు చేస్తారు. ఇక అదే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వస్తాయి ఇన్ని మార్కులు. ఎందుకు రావు? ఇప్పుడు ప్రైవేటు కాలేజీలల్లో ప్రైవేటు స్కూళ్ళల్లో కనీసం ప్లే గ్రౌండ్లు ఉన్నాయా?
దానికి సంబంధించి ఎక్కడ ప్లే గ్రౌండ్లు కనబడాయి. పోనీ స్పోర్ట్స్కు సంబంధించి ఏదైనా వ్యాయామం చేపిస్తారా? హాస్టళ్ళల్లో ఏదో జైల్లో వేసినట్టు వేసేసి 24 గంటలు మనకి పెన్ను పేపర్ బుక్కులు ఇచ్చి ఒకటే చదివిస్తారు. నిజంగా ప్లే ఎక్కడన్నా అంటే సాయంత్రం కాగానే 4 గంటల నుంచి 5 గంటలకు స్పోర్ట్స్ టైం ఇప్పుడు ఆడుకోవాలి అనేది ఎక్కడన్నా విద్యార్థులు కనుక మానసికంగా సైకలాజికల్గా దెబ్బ తినకుండా ఏమైనా క్లాసులు ఉంటాయి? ఏముండే, ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయితే క్లాసులు, రాత్రి మధ్యాహ్నం 2 గంటలకు అయిపోతే, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి అయిపోయినాక సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10 వరకు రివిజన్ ఉంటుంది. ఇంతే. ఇవి ఇప్పటి చదువులు. అప్పటి చదువులు పొద్దుగాల 9 గంటలకు 10 గంటలకు బడికి పోతే క్లాసులు నడితే మధ్యాహ్నం గంట సేపు తినాలి, దాని తర్వాత ఆడుకోవాలి, మళ్ళీ వచ్చి చదువుకోవాలి, మళ్ళీ 5 గంటలకే ఇంటికి పోవాలి, ఇంటికి పోయినాక చదువుకుంటారు. అది ఎందుకంటే ఈ మార్కులు వస్తేనే సరిపోదు. ఏంటంటే మెంటల్గా కూడా ఏదన్నా చేస్తే ధైర్యం అవన్నీ వచ్చేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వం దాంట్లోనే. ఏడరావు ఈ ప్రైవేట్లో అంతా ఫీజులలో అంతే. ఇక నేను చూపెడతా ఈనాడులో చూడరు, ఇక ఉంటాయి చూడరు, 1 2 3 ఇక చూడరు. ఆదిత్యనీయం అమోఘం ఏంటిది అనిర్వచనీయం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మార్కుల సునామీ సృష్టించిన కరీంనగర్లోని ఏకైక విద్యా సంస్థ విద్యా మందిర్ జూనియర్ కళాశాల తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకాన్ని ఫలితాల రూపంలో సాధించి నిరూపించిన విద్యా సంస్థ విద్యా మందిర్ జూనియర్ కళాశాల. తల్లిదండ్రులు వీళ్ళ మీద నమ్మకం ఇచ్చిళ్ళు, వీళ్ళు ఫ్రీగా చదువులు చెప్పిస్తే అప్పుడు నమ్మకం వచ్చు. పైసలు ఇచ్చే చదివించారు కదా, వీళ్ళే చదివింది. వాళ్ళైతే ఈ లెక్చరర్లు పోయి చదవాలి కదా. ఇక చూడరి చేస్తారు. ఇక ఈ పాంప్లెంట్ పట్టుకొని ఊరూరు తిరుగుర్రి. ఇగో మా కాలేజీలో ఇంత ఫీజు, ఇక 1వ పేజీ, ఇక 2వ పేజీ కూడా మళ్ళీ అవే ఉన్నాయి. ఇక 2వ పేజీ ఇక చూడు ఇక మార్కులు అవుతాయి. 3వ పేజీ సారీ ఇగో ఇక్కడ ఇగో 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 ఇంతే, ఏముండదు ఇలా. రైట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ బుయాన్కు నియామక పత్రం అందజేస్తున్న గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ బుయాన్కు సంబంధించి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక రైట్, ఇంకో అంశం ఏంది? కరోనా బ్యాచ్ అయినా సత్తా చాటారు. ఇంటర్లో సాధారణ స్థాయికి ఉత్తీర్ణత శాతం ఫస్ట్ ఇయర్లో 63.32%, సెకండ్ ఇయర్లో 67.16% పాస్. అమ్మాయిలదే హవా. బాలుల కంటే 16.18% అధికం. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వారు 9-10 తరగతులలో పరీక్షలు రాయకుండా ఇంటర్కు వచ్చిన వారే. సెకండ్ ఇయర్ పాస్ అయిన వారు 10 పరీక్షలు రాయలేదు. మొత్తానికి కరోనా బ్యాచ్కి పేరొందిన తాజా ఫలితాలలో సత్తా చాటడం విశేషం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక బగ్గుమన్న ఉదయపూర్ ఇస్లాంను అవమానించారంటూ దర్జీని నరికివేత. గతంలోనూ నూపూర్ శర్మకు మద్దతు తెలిపిన హంతకుడు ప్రధాని మోదీని చంపేస్తామంటూ హంతకుల హెచ్చరికలు. రాజస్థాన్లో తీవ్ర ఉద్రిక్తతలు. ఎన్ఐఏ చేతికి దర్యాప్తు బాధ్యతలు. దర్జీ హత్య అనంతరం ఉదయపూర్లో చెలరేగిన అల్లర్లతో కాలిపోతున్న వస్తువులు. అంటే ఇది దీన్ని ఏమంటారు, కొంచెం ఈ స్టేట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చదవాలి. రైట్. క్లాస్లో ఒకడు అల్లరి చేస్తే అందరు అల్లరి చేస్తే ఒక్కని కొడితే అంత సెట్ అవుతుంది. అది చిన్నప్పుడు ఉపాధ్యాయులు చెప్పే పాఠం. ఇక్కడేంది, ఇక్కడ మతాల పేరుతోని, కులాల పేరుతోని, లేకపోతే పేద ధనిక అనే పేర్లతోని ఇట్లా చేస్తారు. వీళ్ళని ఏంది ఉత్తరప్రదేశ్లో యూపీ యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి కానీ, బీహార్లకు సంబంధించి, బీహార్లో 1982 కావచ్చు, 1997, 98లో కావచ్చు, నితీష్ కుమార్ కానీ అప్పటి ప్రభుత్వం తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వంతో బీహార్ ఎట్లుండే, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. అప్పుడు దోపిడి ఉండే, ఇప్పుడు లేదు. ఒక్కరిని సెట్ చేస్తే అంత సెట్ అయిపోతుంది. ఇగో ఇట్లా చేసే వాళ్ళు అందరిని ఎన్కౌంటర్ చేస్తేనే సెట్ అవుతుంది. ఇక ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్. సీఎం కేసీఆర్ టీ హబ్ 2 ప్రాంగణాన్ని చూపిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇది మాత్రం ప్రభుత్వం చేస్తున్న దానికి అభినందిద్దాం. ఎందుకంటే టీ హబ్ దేశానికే తలమానికే యువ భారతీయులకు అంకితం అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది. యువత పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీ హబ్ 2గా ఘనంగా ప్రారంభం అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఇక కమలనాథుల మహా ఎత్తు. అమిత్ షా నడ్డాలతో ఢిల్లీలో ఫడ్నవీస్ మంతనాలు. ముంబైకి వచ్చి గవర్నర్ తో భేటీక బలపరీక్షకు సీఎంను ఆదేశించాలని వినతి. మాట్లాడుకుందాం రాండి అంటూ ఠాక్రే పిలుపు. తోసిపుచ్చిన ఏక్నాథ్ అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా అంటూ కూడా చూడొచ్చు. ఇక జియో చైర్మన్గా ఆకాష్ అంబానీ. ఇక పల్మనాలజీ మిస్త్రీ కన్నుమూత అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఓకే, ఈనాడు ఏముంది, మొత్తం వార్తలలో హైలైట్ ఏం లేదు పెద్దగా. టీ హబ్ ఒకటే ఉన్నా. రైట్. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం.
రైట్, ఇది కంటెంట్ అంటే. ఈ చిరునవ్వులు విరబూసేనా? రాజ్భవన్లో గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి కేసీఆర్. గవర్నర్ తమిళసై కేసీఆర్ మధ్య సఖ్యత కుదిరైన సీజేగా ప్రమాణ స్వీకారోత్సవంలో పలకరింపులు. 9 నెలల తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నాడు, రాజ్భవన్లో అడుగుపెట్టారు అంటూ కూడా ప్రధాన అంశం. ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నర్కు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యు వాళ్ళ మదర్ సంథింగ్ ఎవరో కుటుంబ సభ్యులు మరణిస్తే కూడా అప్పుడు కనీసం రాలేదు అనేది ఒక ఆరోపణ మన ముఖ్యమంత్రి మీద ఉండే. ఒక్క చెక్ పెట్టి ఈ చిరునవ్వులు చూడు, చిరునవ్వులతో బ్రతకాలి. ఈ చిరునవ్వులు ఇట్లనే సాగుతాయి లేదా మనం కూడా చూద్దాం. ఎందుకంటే గవర్నర్కు సంబంధించి సఖ్యత ఉంటేనే మంచిగా ఉంటుంది. రైట్. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజయ్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ తెలంగాణ హైకోర్టుకు 5వ చీఫ్ జస్టిస్. పన్ను చట్టాలలో విశేష అనుభవశాలి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. రైట్. స్టార్టప్ల రాజధానిగా తెలంగాణ, అదే లక్ష్యంతో టీహబ్ ద్వారా యువతకు ప్రోత్సాహాలు. ఇప్పుడే పలు ప్రయోజనకర పాలసీలు అమలు. టీహబ్ 2.0 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్. భవనమంతా తిరిగి పరిశీలించిన ముఖ్యమంత్రి. కమాండో కంట్రోల్తో టీహబ్ అనుసంధానించండి, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించిన ముఖ్యమంత్రి. టీహబ్ ప్రారంభోత్సవం అనంతరం పరిసర ప్రాంతాలలో అభివృద్ధి పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. రైట్. ఇక ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే హవా అనే అంశాన్ని కూడా మనం చూసినాం. ఇక బడా కంపెనీ గుప్పిట్లో మనబడి, పాఠశాలల అభివృద్ధి పన్నులన్నీ ఒకే కంపెనీకి. ఇది మ్యాటర్. ఇప్పుడు చూడు, బడా కంపెనీ గుప్పిట్లో మనబడి, పాఠశాలల అభివృద్ధి పన్నులని ఒకే కంపెనీ. చిన్న మధ్య తరహా కాంట్రాక్టులను దూరం పెట్టడానికి నిబంధనలోకి మార్పులు. అనుభవం లేదనే పేరుతో పనుల తిరస్కరణ. ఉమ్మడిగా రంగంలోకి బడా కంపెనీలు. మంత్రి కుమారుడితో జాయింట్ వెంచర్. అంచనా వ్యయం కన్నా ఎక్కువకు కోర్టు. ఇక 1539 కోట్ల పన్నులకు 1800 కోట్ల టెండర్. 7000 కోట్ల పన్నులలో అవకతవకలకు రంగం సిద్ధం. లోకాయుక్త, సిబిఐకి ఫిర్యాదు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసేందుకు ఒక పథకం ప్రారంభించారు, మన ఊరు మనబడి. అదే కదా చేపట్టేందుకు మన ఊరు మనబడి అనే ఒక పథకం బడా కంపెనీ గుప్పిట్లో చిక్కుకుంది. 1000 కోట్ల నిధులతో చేపట్టదలిచిన ఈ పనులన్నింటినీ ఒకే కంపెనీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. పైగా టెండర్లో పేరున్న వ్యయం కన్నా ఎక్కువగా మొత్తానికి చేసి ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు చిన్న మధ్య తరహా కాంట్రాక్టులకు ఈ పనులు దక్కకుండా నిబంధనలు మార్చే పోటీ లేకుండా చేశారు. ఈ తతంగంపై సిబిఐకి, లోకాయుక్తకు సంబంధించి లోకాయుక్తకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వెళ్తున్నాయి. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కింద రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 7,298 కోట్ల నిధులను కూడా కేటాయించింది. 3 దశలలో చేపట్టే దీనికి సంబంధించి దాదాపుగా మొదటి విడతగా 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో పాఠశాలల్లో మరమ్మత్తు పనులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, ప్రహారీ గోడ నిర్మాణం, మంచినీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో గ్రీనరీ వంటి పనులు చేపట్టనున్నారు. ఏది ఇక్కడ ఏమేం పనులు చేస్తారట? కొత్త తరగతి గదుల నిర్మాణం, ప్రహారీ గోడ నిర్మాణం, మంచినీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు గ్రీనరీ వంటి పనులు చేపడతారు. వీటితో పాటు పాఠశాలకు అవసరమయ్యే గ్రీన్ చాక్ బోర్డులను, ఫర్నిచర్, డ్యూయల్ డ్రెస్ల ఏర్పాట్లకు రంగులు వేయడం చేయనున్నారు. ఇక సివిల్ పనులు మాత్రమే స్థానికంగా నిర్వహిస్తూ ఫర్నిచర్, రంగులు వేయడం, గ్రీన్ చాకోబో బోర్డులను ఏర్పాటు వంటి పనులను రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిపించారు. సాధారణం కన్నా నీటిపారుదల, రోడ్ల నిర్మాణం, భారీ భవనాల నిర్మాణం చిన్నవి విభజించలేని పరిస్థితుల్లో మాత్రమే పెద్ద మొత్తాలకు టెండర్లను పిలుస్తూ ఉంటారు ఈ కంపెనీ. రైట్. ఇది గ్రామాలల్లో సర్పంచ్ స్థాయిలో ఆ స్కూల్కు సంబంధించిన చైర్మన్ వాళ్ళు చేయరా ఈ పనులని? ఈ కంపెనీలన్నీ ఎవరి కోసం ఇంత జరుగుతుంది? ఓకే, మొత్తానికైతే లోకాయుక్తకు ఫిర్యాదు అందింది, సిబిఐకి అయితే ఫిర్యాదు చేస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నుపూర్కు మద్దతు పలికాడని తల నరికివేత. రాజస్థాన్ ఉదయపూర్లో టైలర్ హత్య అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చూడొచ్చు. సంఘటనలు కొద్ది నిమిషాల ముందు హంతకుడి కొలతలు తీసుకుంటున్న టైలర్ అంటూ కూడా ప్రధానంగా అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక నుపూర్ శర్మకు మద్దతుగా నెట్లో షాప్ యజమాని పోస్టులు. కొన్ని రోజులుగా ఆయనకు బెదిరింపులు. కస్టమర్ల దుకాణంలోకి 2 కొలతలు తీసుకుండగానే కత్తితో వేటు. ఇస్లాంను అవమానానికి ప్రతీకారమని వ్యాఖ్య. తామే చంపామంటూ 3 వీడియోలు విడుదల. నిప్పు రాజేశారంటూ మోడీకి బెదిరింపులు. నిందితుల అరెస్ట్. ఘటనకు నిరసన. రాష్ట్రమంతటా నెలపాటు 144 సెక్షన్. పాక్ ప్రేరేపిత చర్యలుగా ఎన్ఐఏ అనుమానం. ఇక ఎవరిని వదల ముఖ్యమంత్రి గెహ్లతో ఈ ఘటన ఖండించిన రాహుల్ ఓవైసీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఒక్కొక్కరిని ఇవి ఉన్నాయి కదా, ఎన్ఐఏ ఏం చెప్పింది? క్లారిటీగా చెప్పింది. ఇది దీన్ని జాగ్రత్త చూస్తే అంత సెట్ అవుతుంది. రైట్.
గువాహటి హోటల్ వద్ద శివసేన రెబల్స్ నేత ఏకేనాథ్ షిండే ఇక షిండే చేతికి శివసేన రెబల్స్ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా 14 మంది ఎంపీలు. అదే జరిగితే పార్టీని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న పరిణామాలు. రెబల్స్తో కలిసి సర్కార్ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం. హుటాహుటిన ఢిల్లీకి ఫడ్నవీస్, షా, నడ్డాలతో కీలక భేటీ. ఉద్ధవ్ను బల నిరూపణ కోరాలని గవర్నర్కు బీజేపీ లేఖ. రెబల్స్కు ఉద్ధవ్ విజ్ఞప్తులు. ముంబైకి రావాలని విన్నపాలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఆదిత్య రంగంలోకి మినహాయింపులు రద్దు. ఇక 1000 లోపు అద్దె ఉండే హోటల్ వసతికి ఇకపై 12% జీఎస్టీ. ఆసుపత్రులలో 5000 కంటే ఎక్కువ చెల్లించే గదులకు 5% పన్నులు. ఐసీయూలకు మినహాయింపు. బ్యాంకు చెక్కులు, చెక్బుక్లపై 18% జీఎస్టీ. మనలో కీలక నిర్ణయం అంటూ కూడా ప్రధాన. మొత్తం జీఎస్టీ వేయాలి. అంత జీఎస్టీ వేసి సామాన్యుడు నడి విరువులు అయిపోతుంది. రైట్, ఇక వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికకు సంబంధించి హైకోర్టు సీజేగా ఉజ్జయిల్ భుయాన్కు ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక 8 నెలల తర్వాత రాజ్భవన్కు సీఎం. హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు. ఆత్మీయంగా పలకరించనున్న గవర్నర్ తమిళసై కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. అయితే దీంట్లో మొన్నటిదాకా దూరం గత ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నామినేటర్ చేస్తూ కేంద్ర కేబినెట్ ఓకే చేసిన ఫైల్ను గవర్నర్ ఆమోదించారు. దీంతో ప్రభుత్వానికి రాజ్భవన్కు మధ్య గ్యాప్ వచ్చినట్లుగా చర్చ మొదలైంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కౌన్సిల్ ప్రొటెం స్పీకర్ విషయంలోనూ పొరపాట్లు బయటపడ్డాయి. ఇక రాజ్భవన్లో గవర్నర్ ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు. దీంతో గవర్నర్ వ్యవస్థను తప్పుపడుతూ మంత్రులు కామెంట్స్ షురూ చేశారు. రాజ్భవన్లో జరిగిన రిపబ్లిక్ డే, ఉగాది వేడుకలు వంటి వివిధ కార్యక్రమాలకు సీఎం సహా మంత్రులు దూరంగా ఉంటూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించారు. దీనిపై స్పందించి తమిళసై రాష్ట్ర సర్కారు ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు. కనీసం తన తల్లి మరణిస్తే కూడా రైట్ అదే వాళ్ళ కుటుంబంలో ఎవరు మరణించారు, తన తల్లి మరణిస్తే కూడా కేసీఆర్ పలకరించలేదని, హెలికాప్టర్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళనైనా తనకు గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఉన్నతాధికారులు హాజరు కాలేదు. ప్రజా సమస్యలపై రాజ్భవన్లో ప్రజా దర్బార్ను నిర్వహించడాన్ని కూడా టీఆర్ఎస్ లీడర్లు తప్పుపట్టారు. టీఆర్ఎస్ లీడర్లు తప్పుపట్టిరంటే ఇది ఏం పత్రిక? ఫస్ట్ అక్కడికి పోదాం మనం. క్లారిటీ. వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రిక ఎవరు? వివేక్. దేనికి? భారతీయ జనతా పార్టీ. అయిపోయా, అంతమించి ఏముండదు ఇలా ఏముండదు. ఇప్పుడు చూడుర్రి మన మోడీ అమిత్ షాలది ఇగో ఇది వేసిర్రా. ఇక సిటీ నిండా సర్కార్ యాడ్స్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల టైంలోనూ ప్రచార ఎత్తుగడ. మోడీ బీజేపీ హోర్డింగ్లకు ఛాన్స్ ఇవ్వకుండా ప్లాన్. జూలై 4వ తేదీ వరకు మెట్రో పిల్లర్లకు బుక్. ప్రధాన ప్రాంతాలని కేసీఆర్ కేటీఆర్ హోర్డింగ్లతో మాయం. బీజేపీ జాతీయ నేతలు బస చేసే హోటళ్లు చేసే చోట్ల కూడా భారీగా ఏర్పాట్లు. ప్రచారానికి కోట్లల్లో ఖర్చు. ఇది ఇక్కడ సరే. మోడీ అమిత్ షా వస్తుండు. బీజేపీ నేతలకు తెలుసు. వచ్చినప్పుడు ముందుగానే బుక్ చేసుకోవచ్చుగా. మరి కావాలని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తాడు తప్ప ఏం లేదు. పెడతారు భయ్. ప్రభుత్వం అన్నాక తమ పథకాలు ఏమేమి చేస్తుండో, తమ పథకాలకు సంబంధించి ఏమేమి చేస్తారో ప్రజలకు ఖచ్చితంగా ప్రచారాన్ని యాడ్కి సంబంధించి ఉంటుంది. అది ఏ ప్రభుత్వం వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా. రైట్, ఇప్పుడు ఏం చేస్తారో? జూలై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు 2 రోజుల పాటు సిటీలో బస చేయను. ఎందుకు బస చేయాలి? 2 రోజుల పాటు మీరు ఏం చేస్తారు? వీళ్ళంతా నాకు అర్థం కాని విషయం. వీళ్ళంతా ఏం చేయడానికి వస్తారు తెలంగాణకు? ఏం చేస్తారా వీళ్ళు? ఇక చూడురి, ఒక్కలా ఇద్దరా? ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పోతుంది కదా శివసేన అవుట్, మధ్యప్రదేశ్ కైవసం చేసుకోనా. కేంద్ర మంత్రులు 2 రోజుల పాటు సిటీలో బస చేయాలి. ఎందుకు చేయాలి వీళ్ళు? ఈ నేపథ్యంలో భారీ హోర్డింగ్లు, ప్రజా సంగ్రామ యాత్ర ఫ్లెక్సీల ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ పై కూడా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి కేసు బుక్ చేసి జరిమానా విధించారు. ఇప్పుడు బీజేపీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలు, అధికారులు, పోలీసుల తీరు ఎలా ఉంటుందో చర్చనీయాంశంగా మారింది. ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, బీజేపీ నేతలు కానీ తెలంగాణలో ఇంతమంది ఎందుకు వస్తారు? ఇక్కడ ఏమైనా అభివృద్ధి శంకుస్థాపనలు జరుగుతున్నాయా? లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా ఫండ్ ఇస్తారా? ఇక్కడ ఏమైనా చేయడానికి వస్తారా? దేనికోసం వస్తాలో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి రారు అంటారు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు. అంతే కదా, ఏమున్నది? ఇంతమంది దేనికోసం వస్తారు ఒక రాష్ట్రాన్ని? ఇక్కడ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికా, లేకపోతే మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి? ఇక్కడ ఖాళీగా ఉందని అనుకుంటున్నారా? ఇక చూడరు, ఒక్కలా ఇద్దరా? ఏ రాష్ట్రంలోనైనా కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తే ఇంతమందికి ఎందుకు వస్తారు? వేరే కాడ పెట్టుకోరు.
ఇక దీన్ని మళ్ళీ హైలైట్ చేసి ఏదో ప్రభుత్వం తిన్నది, ప్రభుత్వం తప్పులు చేస్తే కూడా తిడతాను కదా, మరి ఇంత ఘోరమా? యాడ్స్ కూడా ఇయ్యద్దా ఇక? మరి ప్రభుత్వం సపరేట్గా ఉండమని చెప్పాలన్నా? ఫోన్ చేసి చెప్పుర్రి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలానే. స్ట్రీట్ లైట్లు మెయింటెనెన్స్ బిల్లు బాకీ 50 కోట్లు. మున్సిపాలిటీలలో ఎల్ఈడి లైట్ల బిల్లులు బాకీ భారీగా పేరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ సంస్థలకు ఏడాదిన్నరగా దాదాపు 50 కోట్ల పైగా చెల్లించాల్సి ఉంటుంది. చెల్లిస్తారు, బాకీలు ఉండే. ఇక ఇల్లు అన్నాక అప్పు, ప్రభుత్వం అన్నాక పరిపాలన అప్పు, తప్పే ఉన్నది అందులో. చిత్రపూరిలో 111 కోట్ల అవినీతి. చిత్రపూరి హౌసింగ్ సొసైటీలో అవినీతి నిజమే అని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ స్పష్టం చేసింది. మొత్తం 111 కోట్ల అవినీతి జరిగింది అంటూ కూడా తేల్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక ముంబైలో కూలిన బిల్డింగ్ 14 మంది మృతి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక హైదరాబాద్ స్టార్టప్ల రాజధాని, టీ హబ్ దేశానికి ఆదర్శం. కేసీఆర్ యువ భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్ 2.0 ప్రారంభం. 2000 స్టార్టప్లను అవకాశం అన్న సీఎం. ఇక చూడుర్రి, అంటేనేమో అన్నారు. నేనైతే చదువుకొని వచ్చిన, పీజీలు చేసుకొని వచ్చిన. ఇక చూడుర్రి, హైకోర్టు సీజేగా ఉజ్జల్ బుయాన్ ప్రమాణ స్వీకారం. ఇక్కడ మ్యాటర్ ఇచ్చిళ్ళు. ఇక్కడ 8 నెలల తర్వాత రాజ్భవన్కు అని ఇచ్చారు. ఏంది ఇక్కడ ప్రమాణ స్వీకారం ఇచ్చి 8 నెలల తర్వాత ఎందుకు వేసిర్రు అంటే, ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక రాత రాయడానికి ఈడ పెట్టిళ్ళు. గిది ఇక్కడ రావాలి, గిది ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇంత అర్జెంట్ అయితే ఏం లేదు కదా, ఈడ దేనికోసం చెప్తారు? ఇక హైదరాబాద్ స్టార్టప్ రాజధాని, గిది ఎక్కడ రావాలి, ఈడ రావాలి. ఎందుకు రావాలి? ఇప్పుడు 2.0 సక్సెస్ అయింది. ఇంకోటి ఇక్కడ అభివృద్ధికి సంబంధించి దీనివల్ల ఏం ఉపయోగం ఒకసారి చెప్తారా? ఇక మళ్ళీ నేను మంచిగా చెప్తా. ఇక చూడరు ఒక్కొక్కళ్ళు. ఇక బల పరీక్ష పెట్టండి మహారాష్ట్ర గవర్నర్కు బీజేపీ నేత ఫడ్నవీస్ విజ్ఞప్తి. ఎంవీఏ కూటమి సంఖ్యాబలం లేదని ఆరోపణ. ఇక రెబల్స్ ఎమ్మెల్యేకు ఉద్ధవ్ లెటర్. ముంబైకి వచ్చేందుకు సిద్ధం అంటూ షిండే అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ఇగో ఆదివాసులను బెదిరిస్తున్నారు, ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని, హరితహారం పేరుతో పోడు భూములను గుంజుకుంటున్నారని గవర్నర్ తమిళసైకి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మంగళవారం ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం పోషగూడెం గ్రామానికి చెందిన 12 మంది ఆదివాసీ మహిళలను పోడు వ్యవసాయం చేస్తున్నారనే కారణంతో పోలీసుల ఇటీవల అరెస్టు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తమిళసైని కలిసిన వారిలో బాధిత మహిళలతో పాటు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎవరున్నారు? అరెస్టు చేసిన వారిలో తమిళసైని కలిసిన దాంట్లో బాధిత మహిళతో పాటు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునందర్ తదితరులు పాల్గొన్నారు. అదేంది ఇది? పొలిటికల్ సంబంధించిన స్టంట్ అంతే. ఏమున్నది? నిజంగా ఫారెస్ట్ అధికారులు కొడితే పోలీసులు పోయి ఇక్కడ డీజీపీకి సంబంధించిన శాఖకు సంబంధించి వాళ్ళకు లెటర్ ఇవ్వాలి, కంప్లైంట్ చేయరు. అది అయిపోయింది. నెంబర్ 1. లేదు, రాష్ట్రానికి సంబంధించిన ఈ శాఖ ఎవరు చూస్తాలో ఆ మంత్రికి లెటర్ ఇయ్యరు. లేదు, ఆ మంత్రి దగ్గర పోయి క్యాంపు ముట్టడి చేయరు. లేదు, అది జరగదు. 3వది, ఈ లెటర్లన్నీ ఇచ్చి ఇంతమందిని తీసుకొని పోయి వీళ్ళపై ఇట్లా అన్యాయం జరిగింది, అదే ముఖ్యమంత్రి అక్కడికి వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకొని చెప్పారు. ఇది లేదు. తమిళసై ఇదే రాతలు ఇక్కడనే రాశారు కదా 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి వచ్చిండని. ఇక ఆయనతో రావద్దనా, లేకపోతే ఏంది దీని ఉద్దేశం? తమిళసై దృష్టికి తీసుకెళ్ళాలి కదా. ఇప్పటి వరకు తమిళసై సౌందర్యరాజన్ చేతిలో అసలు రాష్ట్ర గవర్నర్లు, కేంద్రం, నేను మొత్తం భారతదేశం చెప్తున్నా, ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర గవర్నర్గా నిర్వహించే వ్యక్తి తన యొక్క బాధ్యతలు ఏంటి అవి తెలుసుకొని పోయి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, రాష్ట్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. జరిగింది నిన్న కొట్టిల్లు, అది తప్పు కాదు. వాళ్ళని అరెస్ట్ చేసిన ఎవరిని పోలీసులు అట్లా చేసిన పోడుకు సంబంధించి ఎవరి సత్యవతి రాథోడ్కు సంబంధించి కమిటీ వేసిళ్ళు, సబ్ కమిటీ వేసిళ్ళు. అది ఇప్పటివరకు అది అట్లనే ఉన్నది. దాదాపు నవంబర్లో ఆగస్టులో వేసిన పరిస్థితి ఇంకా అట్లనే కొనసాగుతుంది. పోడు భూమికి సంబంధించి ఇంకా పేరుకుపోతున్నాయి. హరితహారం పేరుతోని పట్టా భూములనే తీసుకుంటున్నాయ్యా, వాళ్ళని తీసుకుపోరాదు, వీళ్ళని తీసుకొని పోతారట. అదేంది మన రైలు సికింద్రాబాద్కి సంబంధించి అగ్నిపథ్కు సంబంధించి రాకేష్ అనే అతను చనిపోయింది కదా, వాళ్ళ కుటుంబాన్ని కూడా గవర్నర్ దగ్గర తీసుకుపోరు. మరి వాళ్ళని తీసుకుపోరు ఎందుకు? ప్రభుత్వానికి సంబంధించి మాత్రం తీసుకెళ్తారు. ఇంటర్ ఫలితాలలో మెడ్చల్ టాప్. ఈసారి అమ్మాయిలదే పై చేయి. చివరి స్థానంలో మెదక్ జిల్లా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లలో 63.32%, సెకండ్ ఇయర్లో 67% పాస్. ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఇదంతా అయిపోయిన కదా, ఇదంతా పక్కన. బడి ముందు ట్రాక్టర్ ఢీకొని 2 స్టూడెంట్స్ మృతి. టాయిలెట్ల కోసం బయటికి వచ్చిన టైంలో ప్రమాదం. మెదక్ జిల్లా రంగంపేటలో ఘటన. పిల్లలు స్కూల్కు రాలేదన్న టీచర్లు. రిజిస్టర్లో వైట్నర్తో దిద్దిన ఆనవాళ్ళు. గ్రామస్తుల ఆందోళన. గిదేంది మరి ఇంత దారుణమా? టీచర్లకి ఏం పని గిది దిద్దడాను? ఏంది కాంగ్రెస్ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయి, వీళ్ళకి ఏం పని లేదా?
ఇగో బీసీకి సంబంధించిన దానికి సంబంధించిన లోన్లు ఇగో నేను ఇంతకుముందు చెప్పింది ఇదే. రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బంధుకి సంబంధించి టీ హబ్ 2.0 వేసిర్రు. బీసీలకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి అని ఆర్ కృష్ణయ్యకు సంబంధించింది. ఇదేంది బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. రాజ్యసభ ఎంపీ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లు 12 బీసీ కులాల ఫెడరేషన్ల నామమాత్రంగా ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయని విమర్శించారు. నిర్వీర్యమైన సంస్థలను బడ్జెట్ విడుదల చేసి సబ్సిడీ రుణాలను వెంటనే మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఏం చేసిండినే రాష్ట్ర బీసీ కులాల ఐక్యత వేదిక అనంతయ్య ఆధ్వర్యంలో బీసీ భవన్లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సబ్సిడీ రుణాల కోసం 5 ఏళ్ల కిందట 5,67,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2017లో కూడా 2015 నుంచి కూడా ప్రతి దరఖాస్తునికి రుణం ఇస్తామని వాగ్దానం చేశారని, ఇంతవరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి ఫెడరేషన్లో కార్పొరేషన్గా మార్చి వాటికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు సంబంధించిన ఇంతకుముందు చెప్పినా కదా రైతు బంధు అవన్నీ ఇస్తారు కదా, దీని సంగతి ఏంది అని అడిగింది ఇదే. రైట్, ఇక ఈ పిల్లలది ఏడమైంది పిల్లలది. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు 4 రేట్లు అయింది. దేశంలో కూడా అట్లనే అయింది స్వామి. షర్మిల కదా ఇది ఒకటి ఏందో. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చలేదని ఫైర్. సూర్యాపేట జిల్లా మోదిరాపురంలో నిరుద్యోగ నిరాహార దీక్ష. అగ్నిపథకు సంబంధించి నిరాహార దీక్ష చేయమన్నారు. అది కూడా కొద్దిగా అవసరమే పాపం. బడి ముందు రైట్, ఇక్కడ మ్యాటర్ ఏంది, వారం రోజుల కిందట ఇదే మండలంలోని కొంగోడు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో కూడా టాయిలెట్ల కోసం వెళ్లిన 4వ తరగతి విద్యార్థులు నీటి గుంతలో పడి చనిపోయారు. లంచ్ బ్రేక్ టైంలోకి మెదక్ పట్టణం టికేడ్ వీధికి చెందిన తూర్పట్ల శంకర్ లక్ష్మీ దంపతుల రెండో కుమారుడు రజనీకాంత్ 13, గోల్కొండ వీధికి చెందిన అనంతగల్ల రామ్ చరణ్ 12, ఇక రంగంపేట ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో జశ్వంత్ 9, రజనీకాంత్ 8, రామ్ చరణ్ 7వ తరగతి చదువుతున్నారు. మంగళవారం హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్లారు. లంచ్ బ్రేక్ టైంలో ముగ్గురు టాయిలెట్ కోసం బయటకు వచ్చారు. అదే సమయంలో సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం పోసాని పల్లెకు చెందిన ట్రాక్టర్ అటువైపు వచ్చింది. గొల్లగారి శంకరయ్య కుటుంబ సభ్యులు 7 పాయలకు దావత్కు చేసుకునేందుకు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంకరంగా ట్రాక్టర్ నడిపి రోడ్డు పక్క నుంచి వెళ్తున్న స్టూడెంట్ను ఢీకొట్టారు. ఇందులో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రజనీకాంత్ మెదక్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇది మ్యాటర్. ఇక్కడ ఏం చెప్తారు, మధ్యాహ్న భోజన సమయంలో జశ్వంత్ రజనీకాంత్ స్కూల్కు వచ్చి రామ్ చరణ్ హాస్టల్కు తీసుకెళ్తుండగా ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు. అయితే హాస్టల్ వార్డెన్ మాత్రం ముగ్గురు స్టూడెంట్స్ స్కూల్కు వెళ్లారని చెప్పడం గమనార్హం. మరి వైట్నర్ ఎందుకు పెట్టినట్టు? మెదక్ డిఈఓ రమేష్ రంగంపేట హై స్కూల్కు చేరుకొని టీచర్ల ద్వారా ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అటెండర్ రిజిస్టర్ అయిన ఆయన పరిచయం. వాటిలో జశ్వంత్ రజనీకాంత్ కాలమ్స్లో మొదట ప్రజెంట్ వేసి తర్వాత వైట్నర్తో దిద్ది ఆబ్సెంట్ వేసినట్లుగా కనిపించింది. ఏంది ఇది మరి ఇంత దారుణమా? మనిషి చనిపోతుండంటే విలువ లేదా? రైట్, ఇంకేమున్నాయి వార్తలు? రైట్, కంటైనర్లో 46 మృతులు. ఇది అమెరికా కాదు, అయిపోయింది. రైట్, ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ఆజ్ కీ బాత్. తాతలు ఇచ్చిన ఆస్తులతో, తల్లిదండ్రులు ఇచ్చిన వ్యాపారంతో, భార్యలు తెచ్చిన కట్నంతో, బంధువుల రాజకీయ అండదండలతో ఎవరైనా ఎదుగుతారు. కానీ శూన్యం నుంచి ఆకాశం వైపు ప్రయాణం చేసేవారు ఎవరున్నారు? ఈ రోజులలో ఎదిగి చూడు, భారం ఏంటో తెలుస్తుంది. నిలబడి చూడు, నిన్ను తొక్కడానికి ఎంతమంది ఎన్ని వేషాలు వేస్తారో తెలుస్తుంది. దేనికైనా తల వంచక నిలబడి ముందుకు దూసుకుపో అంటూ కూడా రామస్వామి ప్రవీణ్ గౌడ్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా వీళ్ళు రోజు ఒకటి రాస్తారు. ఇక్కడ అది రాస్తారు. ఇక రాజ్భవన్ కల్పించింది ఇద్దరిని. ఏంది రాజ్భవన్? ఇదే కదా. సీజే బుయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ సీఎం కేసీఆర్. ఎట్టకేలకు గవర్నర్ను కలిసిన సీఎం కేసీఆర్ ఒకరినొకరు నవ్వుతూ పలకరింపు. కేసీఆర్తో తమిళసై మాటామతి. 9 నెలల తర్వాత రాజ్భవన్లోకి గ్యాప్ తగ్గించేందుకు ముందడుగు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లయినా కిషన్ రెడ్డితో చిగురించిన నవ్వులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అక్కడ పలకరింపులు, చిరునవ్వులు సందడి చేశాయి. పెడమొహం ఉన్న ఇద్దరు ప్రముఖులు మనసు విప్పి మాట్లాడుకోవడం చూపాలను ఆకట్టుకుంది. వారిద్దరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మరొకరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. ఎవరి హోదాలలో వారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యులే. ఈ ఆసక్తికర ఘటన మంగళవారం రోజు రాజ్భవన్లో చోటు చేసుకుంది. ఇక ఇరువురి సయోధ్య కుదిరినట్లేనని అందరూ భావిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఇంత రాయాల్సిన అవసరం ఏమున్నది? ప్రభుత్వానికి దానికి సంబంధం కేంద్రానికి రాష్ట్రాలకు డిస్టర్బెన్స్ లేదా? ఎన్ని రాష్ట్రాలలో లేదు? ఆ రాష్ట్రమే కదా మధ్యప్రదేశ్లో ఇంకా రాజకీయాలకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తుండ్రు, రాష్ట్ర గవర్నర్ విధులు నిర్వహిస్తుంది. ఈ మధ్యలో కొన్ని చేసిన కారణంగా ముఖ్యమంత్రి పోలే. సింపుల్ లాజిక్, దాంట్లో ఏముంది. ఇక మోడీ షెడ్యూల్ ఖరారు. 2 రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరు. 2న ప్రత్యేక విమానంలో బేగంపేటకు, 2-3 తేదీలలో హెచ్ఐసిసి సమావేశంలో ప్రధాని మోదీ. 3వ సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ. ప్రధాని ముఖ్యమంత్రుల రాకలతో భారీగా పోలీస్ బందోబస్తు. ఇక చచ్చిపోయినట్టే జనాలు. సామాన్యుల కథ ఇక మామూలుగా ఉండదు. సాయంత్రం 3 గంటల పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ. ఇక అటు పోయేటోనికి వచ్చేటోనికి సుక్కలు కనబడతాయి కదా. వీళ్ళ వల్ల వీళ్ళు చేసిన దానికి ఇక నరకం కనబడలేదు మనకే. ఏమున్నది, వీళ్ళు అత్తరు పై వీఐపీ జడ్ కేటగిరీ ప్లస్ వస్తారు, వాహనాలు వస్తాయి, రోడ్డు మీద గీదీనికి పోనీకి కూడా ఇబ్బంది పెడతారు. టాయిలెట్లను కూడా మూసేస్తారు. ఏమనంటే బందోబస్తు అంటారు. మర్చిపోయిన టాయిలెట్లు అంటే గుర్తొచ్చింది. హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలలో తాత్కాలిక టాయిలెట్లు వేసేయండి, అవి ఎక్కడ కూడా కనబడతలేవు. అది పరిస్థితి. ఇక వీళ్ళు వస్తారు, ప్రత్యేక విమానాలు వస్తారు, ప్రత్యేక వెహికల్ వస్తారు, ప్రత్యేక సెక్యూరిటీలు వస్తారు, వాళ్ళకి సంబంధించి అన్ని ప్రత్యేకంగా. మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? గంటలు రోడ్డు మీద నిలిచేవాళ్ళు. ఇప్పుడు చూడు ఆ రోజు నేను ఆ వీడియోలను పట్టుకొస్తాం. ఆ రోజు చూడు గంటలు వాడ నిలబెట్టకపోతాడు. ఏమన్నా అంటే ప్రాధాన్యత. ఇక్కడ దేనికోసం వస్తారు ఈ సభలో? షెడ్యూల్ దేనికోసం పెట్టేళ్ళు వీళ్ళు అసలు? ఓ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇస్తాలా, లేకపోతే ఫండ్ ఇచ్చిలా, లేకపోతే రాష్ట్రానికి దేనికోసం వస్తాలా అనేది టీఆర్ఎస్లు అడుగుతారు. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలి కదా. ముఖేష్ అంబానీ రాజీనామా. ఇది మనకు అవసరం లేదు. మన సంపద అంతా కొల్లగొట్టేటోళ్ళ గురించి మనకెందుకు. చంద్రబాబుపై అడుగు పెడదాం. ముందస్తు శాటిలైట్ క్యాబ్ సిస్టమ్ను ప్రయోగించిన నాసా సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై వెళ్లేందుకు మార్గం సుగమం. అర్మిస్ట్ 1 మిషన్లో భాగంగా నాసా తాజా ప్రయోగం. 4 నెలల తర్వాత చంద్రుడిపై సమీప కక్షలోకి చేరనున్న ఉపగ్రహం అంటూ కూడా చూడొచ్చు. ఒకే ట్రక్లో 46 మృతదేహాలు అంటే అమెరికాకు సంబంధించిన మానవ అక్రమ రవాణా అనుమానం అంటూ కూడా విపరీతమైన వేడి కారణంగా ఊపిరాడక మరణించారా, లేకపోతే ట్రైలర్తో దాక్కున్న మరో 16 మంది గుర్తింపు, ఆసుపత్రికి తరలింపు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. రైట్, ఇదేంది? ప్రాణహిత ప్రాణం పోయే, నీళ్లు రాకపాయే. బూజు పట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అప్పట్లో శంకుస్థాపన చేసిన స్వర్గీయ వైఎస్ఆర్ ప్రాణహిత ప్రాజెక్టు పట్టించుకొని ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ప్రాణహిత కాలువలు తమని ఎన్నిసార్లు మోసం చేస్తారంటున్న రైతులు. ప్రాణహితనే కాదు నాయన, ప్రాజెక్టుల పేర్లతో నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్కరిని ఎల్లగొట్టిన తర్వాత ఆ ఊళ్ళన్నీ శ్మశాన దిబ్బలుగా మారిన తర్వాత అక్కడ ప్రాజెక్టుల పేరుతో గడుతుంటే వాళ్ళకి ఇప్పటికీ నష్టపరిహారం లేక ఏడుస్తున్నారు. మీరు ప్రాజెక్టుల ప్రాణం ఏడబోయింది, ఉన్న మనుషుల ప్రాణం పోతుందడ, 2 జనరేషన్ల ప్రాణాలు పోయినాయడ. అది వద్దు మనకు. ఇక ప్రాణం పోయింది. ఇక్కడ ఇది కాదు మనం రాయాల్సింది. దానికోసం ఎంతమంది చనిపోయారో అది రాయిర్రి. ఇక టీహబ్ 2.0 టీహబ్ను 2న ప్రారంభించిన సీఎం కేసీఆర్. మాదాపూర్లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం, 400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తరణలో నిర్మాణం, 3.7 లక్షల చదరపు అడుగులలో విస్తరణ సదుపాయం. హైదరాబాద్కు మరో ఆనిముత్యానికి సంబంధించి కితాబు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఉక్రెయిన్పై రష్యా క్షిపణి, మాల్స్పై క్షిపణి దాడికి సంబంధించి ఏంది 29 కదా బుధవారం, ఇది నిన్నటి వార్త కదా. ఓకే, టీఎస్ఐఐసిలో రియల్ మాఫియా అంటూ కూడా ప్రధాన యువత నోట్లో మట్టి కొడుతున్న బడాబాబులు. మంత్రికి తెలియకుండానే సక్రమం అవుతుందా? బడాబాబులతో దోస్తీ కడుతున్న ఎండి నరసింహారెడ్డి. విదేశీ పర్యటనలకు పరిమితమై విధులను మరచిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. ఇంకార్లేక్ సిటీకి కొమ్ము కాస్తున్న ఆ బడా నేత ఎవరు? రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ నిర్మాణాల అనుమతులు ఇవ్వద్దంటూ రాసిన టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్. సంగారెడ్డి జిల్లాలో సుమారు 1000 కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు. ఏడ కనబడతాడు సార్. ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తనయ్య కేటీఆర్ గారు, మీ నాన్నగారి అంటే కేసీఆర్ గారి కుమారుడు మన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ చేస్తున్న మీ మంచి పనికి అభినందనలు తెలియజేస్తాం తెలంగాణ ప్రభుత్వం. మరి గిసొంటి కథలను కూడా మీ దృష్టికి వచ్చినవి రాలేదో మేమైతే చెప్తున్నాం. గిసొంటి రానియకుండా చూడరు. ఎందుకంటే ఇక్కడ సామాన్యుడు ఉంటాడు, యువత ఉంటుంది. యువత నోట్లో మట్టి కొడుతున్న బడాబాబులు. యువత కోసమే ఇదని మీరు చెప్తారు. దేశం యావత్ యువత బంగారు భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తు కోసం అని చెప్తారు. మరి ఇక్కడ యువత నోట్లో మట్టి కొడతా అంటారు. వీడు వీళ్ళ కథ ఏందో చూడరు. ఈయన కథ ఏందో. బలాబాలిక ఇంటర్ ఫలితాలలో విడుదల అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీన్ని అయితే మర్చిపోకూరి జర, మేము మళ్ళీ గుర్తు చేస్తాం అంతలా అయితే. రైట్, ఇక శనార్థి పార్టీకి పోదాం. శనార్థి పార్టీకి సంబంధించి ఏం హైలైట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణలో సోషల్ మీడియాలో అత్యధికంగా విమర్శలు చేస్తున్నాయి. నీ జీవితమే నీకు గురువు, ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. బ్రూస్లీ అంతే, కరెక్టే, అది దాంట్లో తప్పేమన్నా.
ముదురుతున్నాయి లడాయి, తెరాసలో రాజుకుంటున్న వర్గపోరు, అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి. ఇక నకరికల్లో చిరుమర్తి వర్సెస్ వేమ్ల వీరేశం, తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆలేరులో మోత్కుపల్లి వర్సెస్ ఎమ్మెల్యే గొంగుడి సునీత, వరంగల్ తూర్పు, హుజరాబాద్, నాగార్జున సాగర్ ఆందోళన అదే తంతు, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న వైనం, ఘర్షణకు దిగుతున్న ఇరు వర్గాలు. ముచ్చటే లేదు, బరాబర్ ఇదే జరుగుతుంది. కారులో చిచ్చు చెలరేగుతుంది, అధికార పార్టీ నేతల మధ్య లడాయి ముదురుతుంది. ఏ క్షణమునైనా అసెంబ్లీకి ఎన్నికలు రావచ్చనే సంకేతాల నేపథ్యంలో నియోజకవర్గాలలో కూడా ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఏ క్షణమైన అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో రావో తెలియదు, కానీ ఇప్పుడు కేంద్రం ఒకటి చేస్తుంది, అంటే అది నియోజకవర్గాల పెంపు కూడా చేస్తుండే అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించి విభజన హామీల చట్టానికి సంబంధించి అది చేస్తున్నా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది దాదాపుకు సంబంధించి. ఆ స్టేట్మెంట్ కూడా రాబోతుంది. ఎందుకు కొట్టుకుంటారు? వీళ్ళకి అధికారం కావాలి. వెనుక ఒక బుగ్గ కారు, వెనుక ఇంకోటి బుగ్గ కారు ఉండాలి, మధ్య లగ్జరీ ఉండాలి, 2-3 సెక్యూరిటీ కావాలి, కుయ్యి 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 వస్తున్నాను పోవాలి, 4 ఫ్లెక్సీలు కట్టాలా, మైక్ పట్టాలా, ఇక్కడ ఈ రోడ్ వేసినాం, ఇక్కడ ఇది చేసినాం, ఇక మేము కూడా చేస్తాం అని. ఎందుకు వీళ్ళిద్దరు మాత్రం ఏమైనా గిట్టు పంచాయతీ ఉన్నదా, లేకపోతే కుటుంబ తగాదాలున్నాయా? నియోజకవర్గాన్ని వీళ్ళు ఎందుకు శాసించాలి? యువత ఏం చేస్తాను మరి? యువత ఎవడన్నా వస్తే మన బెదిరించుడా, నరకుడా, సంపుడా, లేకపోతే మన దాన్ని ఏమంటారు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఇక ముచ్చటే లేదు, అది రాజకీయ నాయకులు అంతే. ఇక వీళ్ళు దేనికోసం గిట్ల పంచాయతీ ఉన్నది వీళ్ళిద్దరి మధ్యలో? ఏమన్నా రాజకీయంలో ఏమున్నది అదే తెలుసుకోరు యువత. వీళ్ళ ఏమన్నా నియోజకవర్గాలు వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కట్టుబానిస్తులా ప్రజలు? వీళ్ళ మధ్య చిచ్చులు ఎందుకు? మనం వద్దాం, మనం పుల్ల పెడదాం, ఆడ వాళ్ళని వెళ్ళకూడదాం. రైట్. ఇక స్థానికంగా పట్టు సాధించేందుకు ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణలు దిగుతున్నారు. ఇది ముచ్చట. అనుచరులు సైతం 2 వర్గాలుగా ఈ అనుచరులు ఉంటారు కదా, సామాన్యులు మీరు బలిగాకూరు. వీళ్ళు మంచిగానే ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మంచిగానే ఉంటారు. అనవసరంగా వాళ్ళు అనవసరంగా మనకు ఇబ్బందులు అవుతాయి. ఇక సై అంటూ దాడుకులు దిగుతున్నారు. ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు నలిగిపోతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి, నకరికల్లో చిరుమర్తి వర్సెస్ వేమ్ల వీరేశం, తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆలేరులో మోత్కుపల్లి నరసింహులు, గొంగుడి సునీత, హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి, గెల్లి శ్రీనివాస్ యాదవ్, నాగార్జున సాగర్కు సంబంధించిన ఎమ్మెల్యే భగత్ ఎంసీ కోటిరెడ్డి, స్టేషన్ గన్పూర్లో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ మేయర్ గుండు సుధారాణి, ఆందోళనలో ఎమ్మెల్యే క్రాంతి జెడ్పీ వర్సెస్ మంజుశ్రీల మధ్య చిచ్చు కొనసాగుతూనే ఉంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది శనార్థి. రైట్. ఇక దీనికి సంబంధించి ఓకే, ఇక మంత్రి కొప్పులకు హైకోర్టులో చుక్కెదురు, ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి పిటిషన్, వివి ప్యాల్ల లెక్కించలేదన్న లక్ష్మణ్ కౌంటర్ దాఖలు చేసిన మంత్రి ఈశ్వర్. ఇక ఈశ్వర్ పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక ముంబైలో విషాదం, భారీ వర్షాలకు కుప్పగూలిన భవనం అంటూ కూడా చూడొచ్చు. 20కి పైగా పెరిగిన మృతుల సంఖ్య అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేశారు. వాడుకొని వదిలేయడమే కేసీఆర్ నైజం, దివంగత పీఎం పీవీ పట్ల కేసీఆర్ది కపట ప్రేమ, పీవీ జయంతి పట్టించుకోరా, హైదరాబాద్ ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో మాత్రం ఆయన చరిష్మా వాడుకుంటారా, వంగర అభివృద్ధి సంగతి ఏమైంది, సీఎం కేసీఆర్పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్, మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి. ఇదైతే ఒప్పుకుందాం, ఎందుకంటే పీవీ శత జయంతి ఉత్సవాలు ఏదో ఉత్సవాలు చేసిర్రు అప్పట్లో, అప్పుడు ఇది నిజం. ఈ బండి సంజయ్ స్టేట్మెంట్ మనం స్వాగతిద్దాం. ఎందుకు తెలుసా? ఈ స్టేట్మెంట్ అంటే మనకు తెలియదు, ఎందుకంటే అది మనం చూడలే, మనకు సంబంధం లేని విషయం. ఈ డైలాగ్ మనకు సంబంధం లేదు, ఇది ఒక్కటి మనం వదిలిద్దాం, ఎందుకంటే ఈ డైలాగ్తో మనకు ఇదైతే మనం నిజం, గిది నిజం. ఏంది? హైదరాబాద్ ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో మాత్రం ఆయన చరిష్మా అంటే అప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం అదంతా జరిగింది. వంగర అభివృద్ధి సంగతి ఇక సీఎం కేసీఆర్పై గిదైతే మనం ఒప్పుకున్నాం. ఇది మరి ఏమైంది అనేది మనకు కూడా క్వశ్చన్ మార్క్ ఏముంది, ఎందుకంటే అప్పుడు ఉత్సవాలు చేసి మరి ఇప్పుడు ఏడవైనాయి అనేది కూడా కావాలి కదా మనకు. రైట్. ఇక చర్యలేవి, మస్కిటో బ్రీడింగ్ పాయింట్లలో గుర్తించిన చర్యలేవి, సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు, మురికికి కుంపాలుగా బస్తీలు, బడులు, ఇక దుర్గంధంతో అవస్థలు పట్టించుకొని జిహెచ్ఎంసీ సిబ్బంది, సీజనల్ వ్యాధుల భయంతో విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది మరీ దారుణం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వనంత కాలం ఇదే పరిస్థితి. ఏం చేయాలి? ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి, ప్రైవేట్ వాటిని పూర్తిగా మూతేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులను హైలైట్ చేయాలి, ప్రైవేట్ మొత్తం క్లినిక్లని క్లోజ్ చేయాలి. అవి ఉండనియాలి, ఉన్నా పర్లేదు ఉండని, కానీ ఇక్కడ పనిచేసే డాక్టర్ అక్కడ చేయదు. ఈ రెండు అక్కడ జరిగితేనే కాకా రాక తప్పలే, మేడం సార్ కలిసిపాయే, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవం వల్ల ఒకే వేదికపై
ఇన్నాళ్లకు రాజ్భవన్కు వచ్చిన కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక మరో అంశాన్ని గవర్నర్కు వంగి వంగి దండాలు పెట్టిన ముఖ్యమంత్రి, తేనేటి విందులో మాటలు కలిపిన కేసీఆర్. ఇక తమిళసై కేసీఆర్ పట్టు వీడినట్లయినా హైకోర్టు చీఫ్ జస్టిస్ బుయాన్ 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జయిల్ ప్రమాణ స్వీకారం చేయించిన తమిళసై ఇక రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరైన సీఎం, సీఎస్, మంత్రులు, జడ్జీలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తారు. కాక రాక తప్పపోవడైంది. కాక వస్తాడు బాయ్, మంచిగుంటే మనం నమస్తే సారు అంటే నమస్తే అంటే వస్తారు, నమస్తే మేడం అంటే నమస్తే అంటే మంచిగా పలకరిస్తే మంచిగా. మేడం కొంచెం ఇబ్బంది పెట్టిందని కాక అప్పట్లో గుసగాలే. 5 ఏళ్ళు గడిచినా ఇంకెప్పుడు వస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ లబ్ధిదారుల ఆందోళన, పోలీసుల రంగ ప్రవేశంతో హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తత అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్. నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల అంతట్లా కడతారు, వాళ్ళకి ఇల్లులు లేరు సార్, చాలా అవస్థలు పడతారు. ఈ హన్మకొండ ఏషియన్ మాల్ పక్కన కావచ్చు, ఆ బస్ స్టాండ్ యువతల కావచ్చు, గుడిసెలు వేసుకున్న తెలంగాణలో గుడిసె లేని రోజు ఆ రోజు బాగుపడ్డట్టు. ఇంకేంది? మంచి తిండి అన్న పెట్టి చావండి. గురుకుల విద్యార్థుల అవస్థలపై స్పందించిన ఆర్ఎస్పీ, చదువు చెప్పించడం ఎలాగో చేత కాదు, మంచి తిండైనా పెట్టి చావండి అని ట్వీట్. ఇంకెన్నాళ్ళు భరిద్దామని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏదో కానీ ఒక మంచి క్యాడరే కదా. ఈ సారు కేవలం ఏంది గురుకులాల మీద మాత్రమే పడ్డాడు, మిగతా ఐడియాని ఇక్కడ లాజిక్. నేను నిన్నటి నుండి చదువుతున్నది ఈ స్టేట్మెంట్కి సంబంధించి, నిన్ననే చూసినది. గురుకులాలకు సంబంధించి మాత్రమే చూసిర్రు, ఏది ఈ గురుకుల విద్యా వ్యవస్థను మాత్రమే ఆర్ఎస్. మరి బీసీ హాస్టల్ ఏడవైనాయి, ప్రభుత్వ పాఠశాలలు ఏడవైనాయి, దానికి ఉండొచ్చు, మిగతా ఏడవైనాయి అంటున్నా. దాంట్లో ఎవరున్నారు? స్వారస్ అని ఎందుకు వచ్చింది? అంతా దాంట్లో ఒకటి జరుగుతుంది, అదేందో చూసుకోరు ఒకసారి. ఇన్ని రోజులు జరిగింది, అది తిండి పెట్టి సావన్నట. మిగతా ఏడవైనా ఓన్లీ గురుకులాల విద్య మంచి ఎట్లాగో ఇగో ఏం చెప్పింది, గురుకులాల విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆర్ఎస్పీ. చదువు చెప్పించడం ఎలాగో చేత కాదు. చదువు చెప్పించినప్పుడు గురుకులాలు ఎందుకు సార్? మీరు చదువుకున్న వాళ్ళే కదా, మరి వాళ్ళ గురుకులాలు ఎందుకు అడుగుర్రి? ఈ స్టేట్మెంట్ ఎందుకు? చదువు చెప్పించడం ఎలాగో చేత కాదన్నాడు ఎందుకు? పోయి అడుగుర్రి. మీరు ఒక ఆఫీసరే కదా, పోయి అపాయింట్మెంట్ తీసుకొని చెప్పుర్రి సారు. ఇంకెన్నాళ్ళు బంధిద్దాం ఈ పందికొక్కులను? ఎవరు పందికొక్కులు? ఇంకెన్నాళ్ళు ఎవరు భరిస్తారు? ఆ పందికొక్కులు ఎవరో పేర్లన్నా చెప్పరాదుర్రి, మేమన్నా పోయి కలిసి వస్తాం. ఇష్టానుసారంగా ఒక ఐపీఎస్ అధికారులు ఎవరైనా. ఇంటర్ ఫలితాలు రిలీజ్, ఇది అయిపోయింది. ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపరింగ్, 3 ఎమ్మెల్యేలకు జలకు ఇక ఫోన్లు వద్దు, నేరుగానే మాట్లాడుకుందాం, ఆఫీస్కి రండి అంటున్న ఎమ్మెల్యేలు అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలను అయితే మనం చూసినాం. పార్టీలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, సమస్యల వలయానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో మీరు చూసినాం. రేపటి దినపత్రికలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్.